ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ఈ దినాన దైవ సంధానికి కూడి వచ్చినటువంటి ప్రియా సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట శుభములు తెలియచేస్తున్నాను. ఈ దినాన దేవుడు తన సేవలో ఏ విధంగా సేవకుని పిలిచి వాడుకుంటాడు, సేవకుడు చేయవలసిన పని, చెప్పవలసిన మాట ఏమిటి అనేది మనము ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము. దేవుడు పిలిచిన సేవకుడు ఎగస్టాలు ఏవి కూడా చేయుడు, తీసుకున్నాడు. మరి ఈ విశ్వాసులకు తండ్రి అని ఎంచబడినటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడంటే, నీ ఉన్న ఊరిని, నీ బంధువుల్ని విడిచి నేను చూపించబోయే దేశంనకు వెళ్ళుమని పిలిచాడు. అయితే అబ్రహాము వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ వెళ్ళుటకు సిద్ధపడి బయలుదేరేటువంటి ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, అక్కడికి తనని వెంబడించడానికి తన భార్యను, తనతో పాటు తన అన్న కుమారులను లోతును ఎంటబెట్టుకుని ఆయన పరదేశకు ప్రయాణమై బయలుదేరినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు తెలియజేస్తా. ఎందుకు అనగా, అప్పటికే అబ్రహాముకి ఇంకా పిల్లలు కలగలేదు, కానీ తన ఎంబడి వచ్చినటువంటి లోతుకి అప్పటికే సంతానము కలిగి 2 కుమార్తెలు కలిగి ఉన్నారు. అయితే అప్పటికే లోతు సంతానంతో ఉండగా అబ్రహాము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తే, అబ్రహాము గొర్రెల కాపరులకిని, లోతు గొర్రెల కాపరులకిని వారు ఉన్న స్థలము సరిపోగా వారి గొర్రెల కాపరులు వీరి గొర్రెల కాపరులు వివాద స్పందనకు దిగినప్పుడు లోతు అబ్రహాము నుండి వేరు దేశంలోకి వెళ్ళినప్పుడు లోతు ఉన్నటువంటి ప్రదేశంలో మరి అక్కడ దోపిడీ జరిగింది. ఆ దోపిడీ ఏమిటి అంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు నివసిస్తున్నప్పుడు మరి ఇతర దేశపు రాజులు వచ్చి సొదొమ పట్టణాన్ని దోసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ వార్త ఎవరికి తెలిసిందంటే, అబ్రహాముకి వినబడింది. అబ్రహాముకి వినబడి తన పిలిచిన దేవుడి దగ్గర మరి ప్రార్థన చేసి తన దేవుని పర్మిషన్ తీసుకుని, ఎవరైతే సొదొమ గొమొర్రా పట్టణమును దోసుకుని వెళ్ళిపోయారో వారి మీదకెళ్ళి వారితో యుద్ధము చేసి అక్కడ వారిని ఓడించి కొల్లగొట్టుకుపోయిన సొమ్ముని తిరిగి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి ఆ సొదొమ గొమొర్రా రాజు అబ్రహాముకు ఎదురెళ్ళి, నీతో వచ్చిన మనుషులను నాకిచ్చేయి, ఆ యొక్క సొమ్మును నీవే ఉంచుకో అని ఆ సొదొమ గొమొర్రా రాజు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని యొక్క గురి కలిగిన వారు, మనుషులు ఇచ్చేటువంటి డబ్బుని తీసుకోరని అబ్రహాము ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఆ మాట తెలియాలంటే మరి ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనము
22వ వచనము 23వ వచనము మనం చదివినప్పుడు సొదొమ రాజు అబ్రహాము దగ్గరికి వచ్చి, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పుకున్నట్లు ఒక్క నూలు పోగు కూడా చెప్పులు వారైనను నీ వాటిలో ఏది కూడా తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుని ఏదైనా అందుకుందామని అక్రమంగా దండుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దైవజనుడను పేరు పెట్టబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు ఏ అక్రమ సొమ్మును అందుకోడో. ఎందుకో తెలుసా? దేవుడు ఆకాశము నుండి ఆయన పిలిచినటువంటి దైవజనుడికి ఆకాశ వాకులు ఇప్పి అక్కడ తీర్చేవాడిగా ఉన్నాడని అబ్రహాముకు తెలియను. అయితే ఈరోజు మరి దైవజనులని పేరు పెట్టబడిన వాళ్ళు అక్రమంగా ఎంతో దండుకుంటూ ఉన్నారు. నేను ఇది చేశాను, అది చేశాను, నీ ఇంట్లో నీ కుమార్తెకి పెళ్ళి అవ్వాలంటే నీవు 10,000 స్పాన్సర్ చేయి, లేకుంటే 20,000 స్పాన్సర్ చేయి, 50,000 స్పాన్సర్ చేయి అని అడిగేటువంటి వాళ్ళు అసలు దేవుని చేత పిలువబడిన వారేనా అని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. అబ్రహాము ఆదిలోనే తాను ప్రాణానికి తెగించి సొదొమ రాజు యొక్క సొమ్మును, తన అన్న కుమారుడైనటువంటి లోతు సొమ్మును మరి అన్యాయంగా దోచుకుపోయినటువంటి ఆ రాజుల నుండి, ఆ 4 రాజుల నుండి తిరిగి తీసుకుని వచ్చి వారికి అప్పగించాడు. కానీ ఒక నూలు పోగు కూడా తీసుకున్నటకు ఒప్పుకోలేనట్టుగా ఆదికాండం 14వ అధ్యాయము 23వ వచనం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇది నా స్వార్థము కోసం చెప్తున్నది కాదు, మీ కానుకలని ఎగ్గొట్టమని చెప్తున్నటువంటి మాటలు కూడా కాదు. ఎందుకంటే ఈ రోజుని మరి సేవ చేస్తున్నామని, స్వస్థతలు చేస్తున్నామని, మా ప్రార్థనల వల్ల మీకు లాభం వస్తుందని అక్రమ మార్గంలో సక్రమం లేకోకుండా సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మిమ్మల్ని మీకు నేను మనవి చేయుచున్నాను. ఎందుకంటే ఆదిలో ఉన్న అబ్రహామే అది అంగీకరించలేదు. కానీ అబ్రహాము తీసుకున్నాడని మీరు చూపెట్టడానికి మీరు ఒక వాక్యాన్ని నాకు చూపించవచ్చు. అయితే అదే ఆది కాండంలో మరొక చోట తన ప్రయాణ సమయంలో మరి తాను అబీమెలెకు వారి యొక్క ఇంటిలో ఉండవలసినటువంటి పని ఏర్పడింది. ఆ సమయంలో అబ్రహాము భార్య అందమైనది, సౌందర్యవంతది. అయితే అక్కడున్న మనుషులు ఎవరూ కూడా దేవుని భయం లేని వారు. అయితే దేవుని భయం కలిగిన నన్ను ఏ విధంగా అయినా చంపి నా భార్యను వారు తీసుకొందురేమో అని ఆలోచనతో ఆయన ఏమైనా చెల్లెలు అని అక్కడ ఉన్నటువంటి రాజుకి చెప్పినట్లుగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఆ మాట ఎక్కడుందంటే ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి
అతనికి అప్పగించుము. అతడు అతడు ప్రవక్త. ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. చేస్తాడు. నీవు బ్రతుకుదువు. నువ్వు బ్రతుకుతావు బాబు, లేకపోతే చచ్చిపోతావని దేవుడేం మాట్లాడుతున్నాడు. అబ్రహాము భార్యని మరి ఆ అబీమెలెకు ఏ విధంగా అయినా వినండా పెండ్లి చేసుకోవాలని, అతను భార్య ఉంచుకోవాలని అని ఆలోచన చేసినప్పుడు ఆకాశం ముందున్నటువంటి దేవుడు కదిలాడు. కదిలి అబీమెలెకుతో ఏమంటున్నాడు, నీవు జాగ్రత్త సుమి, నేను పిలిచినటువంటి అబ్రహాము నా పని మీద ప్రయాణంలో ఉన్నాడు, నీ దగ్గరికి వచ్చాడు. అయితే నీవు అతనికి అన్యాయం చేయటానికి వీల్లేదు. ఆల్రెడీ అబ్రహాముకు భార్య అని చెప్తే, అప్పుడు అబ్రహాం ఇదేమిటి అని అడిగితే, అవును దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఇదిగో నిజముగా ఈమె నా తల్లి కుమార్తె కాదు, ఈమె నా తండ్రి కుమార్తె, నిజముగా ఈమె నా చెల్లనుటకు ఒకటే ఓకే, కానీ నేను పోయిన చోటెల్లా నువ్వు ఈ మాట చెప్పవల్లని నా భార్యతో వడంబడిక చేసుకున్నాను, అందుకే ఈ విధంగా చెప్పాను అన్నప్పుడు అబ్రహామును బట్టి అబీమెలెకు ఇంట్లో ఉన్న వారందరి యొక్క నిండా ఆడబడుచులు గర్భములన్నీ కూడా మూయబడ్డాయి. ఏమైందమ్మా? మూయబడ్డాయి. ఎవరో పిల్లలను కనుటకు అక్కడ అవకాశము అనుమతి లేకుండా ఉన్నది. ఎందుకంటే యెహోవా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చే బహుమానం తప్ప ఎవరును ఆయన ఆశీర్వాదం లేకుండా సంతానము కలగజేసుకోవడము అసంభవము అని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అబీమెలెకు ఇంట్లో అన్ని గర్భములు మూయబడగా ఎప్పుడైతే మరి అబ్రహాము భార్యని అబ్రహాముకి ఇచ్చేసి అబ్రహాము భార్యని అన్యాయముగా తను చేర్చుకుంటకు చేసిన తప్పును బట్టి అబ్రహాముకి అక్కడ కానుకలు ఇవ్వబడ్డాయి. అందుకని అబీమెలెకు అంటాడు, నేను చేసిన తప్పుకి పరిహారంగా నేను నీకు ఇవి ఇస్తున్నాను అని చెప్తాడు. చూద్దాం ఆ మాటను చూద్దాం. ఎక్కడంటే 15వ వచనం 16వ వచనం చదువుదాం. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశం ఎటు ఉంది, నా ఇంట్లో ఉండక్కర్లేదు, ఇష్టమైన స్థలం ఎక్కడైనా కాపురం ఉండొచ్చు. మరియు అతను సారాతో ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా నేను చేసిన తప్పుకి ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయింది, నేను పాపాత్ముడుగా నిర్దోషిని అని నిరూపించుకుంటున్నాడు అబీమెలెకు. ఎప్పుడైతే పాపమును ఒప్పుకున్నాడో అప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి వారి ఆడబడుచులు, తన భార్య గర్భము, తన పనివారి గర్భములు తెరవబడ్డాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి కింద. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాడు. చూసారా, మీకు దేవుడు పిలిచినటువంటి సేవకుడికి ఎటువంటి సెక్యూరిటీ ఉంటుందో మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏ కానుక తీసుకోవాలి, ఏ కానుక తీసుకోకూడదు అని మీరు ఆలోచన చేయండి ప్రియులారా. అంతేకాకోకుండా అదే దినాల్లో అబ్రహాము యొక్క భార్య గర్భం కూడా తెరవబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆ కింద అధ్యాయంలో 15వ వచనంలో అబ్రహామును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, సారాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని అదే కాలంలో అబ్రహాముకు కూడా సంతానము అనుగ్రహింపబడింది. ఏకైక కుమారుడుగా ఇస్సాకుని అబ్రహాము సారాల యొక్క గర్భఫలంగా ఇవ్వబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే అబ్రహాము ఆ విధంగా ఆ కానుకని అంగీకరించలేదు, కానీ ప్రాయశ్చిత్తంగా ప్రార్థించగా అక్కడ ఏమైందంట? గర్భఫలము కలిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని కానుకలు తీసుకునే వారిలో నేను ఇంకా ఒక వ్యక్తిని కూడా మీకు చూపెడతా. సిరియా దేశపు రాజు అయినటువంటి సైన్యాధ్యక్షుడు అతనికి ఏముందంట? కుష్ఠరోగం ఉంది. ఆ రోజుల్లో సిరియా సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి ఆ నయమాను ఇజ్రాయేల్ ప్రజలందరినీ యుద్ధము చేసి చెరబట్టుకుంటే ఆ దేశంలో నుండి ఒక చిన్నదాన్ని చెరబట్టుకుని వచ్చాడు నయమాను. ఆ చిన్నదాని ద్వారానే ఏం బయటపడిందంట? నయమాను కుష్టి ఉన్నట్టుగా బయటపడింది. ఇంట్లో ఉన్న వారి ఒంటి సంగతి కూడా కనబడుతుంది. అవునా? అందరికి కనబడుతుందా ఏంటి? కనబడదా? నయమాను ఇంట్లో ఎవరున్నారు? సిరియా దేశపు చిన్నది ఉన్నది. ఆ చిన్నదానికి ఏమి కనబడది? ఆ చిన్నది నయమాను భార్యకి పని చేస్తూ ఉందంట, పని పిల్లగా ఉన్నది. ఆ నీళ్లు తోడటంలోను, ఆ బట్టలు ఉతకడంలోను, ఆ సామాన్లు కడగడంలోను పని కలిగి ఉన్నటువంటి సమయంలో ఏమి కనబడ్డదంటే ఈ సిరియా సైన్యాధ్యక్షుడు అయినటువంటి నయమాను యొక్క శరీరము కనబడింది. అప్పుడు ఆ చిన్నది చెప్పింది తన యజమానురాలతో, మరి యజమానుడుకున్నటువంటి కుష్టి పోవాలంటే ఇజ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ కుష్టి పోతుందని చెప్తే నయమాను ఏం చేశాడు తెలుసా? ఆ నయమానికి ఎవరు చెప్పారు ఈ మాట? తన భార్య చెప్పింది. తన భార్యకి ఎవరు చెప్పారు? సిరియా దేశపు చిన్నది చెప్పింది. అయితే ఆ సమాచారము సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు నయమాను ఎక్కడ తీసుకెళ్ళాడంట? సిరియా దేశపు రాజు దగ్గరికి సమాచారం తీసుకెళ్తే సిరియా దేశపు రాజు తాకీదు రాయిపిచ్చి 10 లక్షల బట్టలు, 10 జతల బట్టలు, 1,00,000 బంగారము, వెండి కానుకలుగా ఎక్కడ పంపించాడంట? ఇజ్రాయేల్ రాజుకి పంపించాడు. ఇజ్రాయేల్ రాజు కూడా అర్థమవట్లేదు. ఇజ్రాయేల్ రాజు ఈ సమాచారం విని తన బట్టలు చింపుకుని ఏం చేశాడంట? నేను ఏమన్నా నయమాను యొక్క కుష్టు బాగు చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా అని బట్టలు చింపుకున్నాడంట. ఈ కబురు వెంటనే ఎవరు తెలిసింది? ఎలీసాకు తెలిసింది. దైవజనుడని ఎలీసాకు తెలిసి అప్పుడు దైవజనుడు చెప్పుచున్నాడు ఆ యొక్క నయమాన్ని 2వ రాజుల గ్రంథము అని చెప్పినప్పుడు 5వ అధ్యాయము బహుమతులను తీసుకుని 3వ 10 వారాలను తీసుకుని ఎక్కడికి వచ్చాడంట? అది ఎక్కడికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చి ఉన్నాడు. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడకుండా వల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి తనకు కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలతో అన్నది. నయమాను రాజు నొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను రాజుకు చెప్పాడు. సిరియా రాజు ఇజ్రాయేలు రాజునకు పత్రిక పంపించని ఆజ్ఞ ఇచ్చెను. గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు
పత్రికను పంపిస్తే ఇజ్రాయేలు రాజు తల కొట్టుకుంటూ ఉన్నాడో, బట్టలు చించుకుంటూ ఉన్నాడో, తలకాయ కిందకి కాలు పైకెట్టి ఇది నా వల్ల కాదు అన్నట్టుగా తల కొట్టుకుంటే ఈ కౌరు ఎవరో తెలిసిందంట? ఎలీసాకి తెలిసింది. ఎలీసాకి తెలిసి రాని ఎవరిని? నయమాన్ని రానిమ్మని చెప్తే నయమాను రానే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎలీసా ప్రవక్త దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడి దగ్గరికి ఏమంటనుకుని వచ్చాడు నయమాను? ఈ దైవజనుడు నా కుష్టు ఉన్న చోట తన చెయ్యి పెట్టి హస్తం పెట్టి ఆడించి నన్ను ముట్టి నా కుష్టిని పోగొడతాడో అనుకుంటా వచ్చాడు. అయితే ఎలీసా ప్రవక్త ఇంట్లోంచి బయటికి కూడా రాకుండా తన దూతతో ఏమి చెప్పాడంటే, ఎదురుగుండా వచ్చినటువంటి వ్యక్తికి, ఇంటి ఎదురుగుండా వచ్చిన వ్యక్తికి, ఇంకో నయమానికి కౌలు చెప్పు. ఏమిటి అంటే, నయమాను తన కుష్టు పోగొట్టకుండా ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈ ఒక్క మాట అని చెప్పాలి. నయమాను ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మారులు మునగమని చెప్పు, ఆ కుష్టి పోతాది అని చెప్పాడు. అప్పుడు నయమానికి ఏం కలిగింది? ఆవేశంతో కూడిన ఆగ్రహం వచ్చేసింది. ఏమొచ్చిందంట? ఆవేశంతో కూడినటువంటి ఆగ్రహం వచ్చింది. ఈరోజు పని మానేసేసి, నా డ్యూటీ మానేసి ఈ ఒక్క మాట వినటానికేనా ఇంత దూరం గుర్రములతో వచ్చాను? ఎస్, ఆ ఒక్క మాటే నీకు ఆశీర్వాదము. ఈరోజు ఒక్కదాన్ని పనిగట్టుకుని దేవుని సన్నిధిలో ఉండాలా అనుకుంటున్నారా మీరు? ఏం చెప్పాడు? ఎంతో దూరం నుంచి ఎన్నో నదులు దాటుకుని దైవజనుడు అయినటువంటి ఎలీసా దగ్గరికి వస్తే దైవజనుడు పనిగట్టుకుని ప్రార్థించి తన కుష్టుని పోగొడతాడో అనుకున్నాడు, చాలా పని పెట్టుకుంటాడు అనుకున్నాడు. కానీ ఒకే ఒక మాట చెప్తున్నాడు, నయమాను నీవు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు. ఈరోజు కూడా మనం అనుకోవచ్చు, దేవుని సన్నిధిలోకి వచ్చాము, ఏదో మనకు పెద్ద ప్రసంగం దొరుకుతుంది, పెద్ద ఆశీర్వాదం దొరుకుతుంది అని మనం ఆశించవచ్చు. పెద్దగా గంటలు పడి ప్రసంగం చేస్తారు అనుకోవచ్చు. పెద్ద ప్రసంగం కాదు కావాల్సింది, అందులో ఒక్క మాట నీకు కావాల్సింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నయమానికి కూడా ఏం మాట? ఒకటే మాట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అన్నాడు. ఆ ఒక్క మాట కోసమేనా ఇంత దూరం వచ్చాను అని ఏమయ్యాడు? ఆగ్రహించి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మూతి ముడుచుకుని కూర్చుంటే ఏమైంది? ఒక్కసారి వెళ్ళి దైవజనుడు మాట ప్రకారం యోర్దాను నదిలో మునిగితే ఆ ఫలితం ఏంటో తెలుస్తుంది అని ఆలోచన కలిగి ఎక్కడ వెళ్ళాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునిగేటప్పటికి ఏమైంది? తన కుష్టి దేహము పసిపిల్ల దేహం వలె స్వస్థత అయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆనందమే ఆనందము. గంగ గోవి పాలు గరుడైన సాలు, కరిమినేమిన పాలు కడవడైనానేమి అంటారు. మీకు తెలుసా? అది పద్యములో ఉంటుంది. కానీ శ్రేష్టమైంది కొంచెము చాలు. ఒక్క మాట వినుట శ్రేష్టమని మనము అనేక మార్లు చెప్పుకుంటున్నాం. సమీపించి ఆలకించి మాట వినుట శ్రేష్టమని మనము ఇని ఉన్నాం. కాబట్టి నయమాను వినడానికి అంగీకరించలేదు, కానీ తర్వాత ఆలోచనతో అంగీకరించి యోర్దాను నదిలో మునిగిన వెంటనే తన దేహము ఏమైంది? పసిపిల్ల దేహం వలె అయిపోతే ఇప్పుడు ఎలాగుంటుంది అలానే నయమానికి? నయమాని యొక్క పరిస్థితి, ఆనందం ఎలాగుంటుందంట? ఆయన ఎలాగా ఆనందపడి ఉంటాడో, ఎంత ఉత్సాహపడి ఉంటాడో, ఎంత ఏంటంటే ఆనందపడి ఉంటాడో. మనము ఒక్క మాట వింటే, అందుకనే దావీదు అంటాడు, ఒక్క మాట చాలు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే. ఒక్క మాట కుష్టి రోగమును స్వస్థపరిచింది. అప్పుడు నయమాను ఏం చేశాడో తెలుసా? ఆనందముతో ఆ మాట అంగీకరించి యోర్దాను నదిలో మునిగి పసిపిల్ల దేహం వల్ల అయినటువంటి నయమాను పరుగున కానుకను తీసుకుని తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు నయమాను ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు
ఎలీసా దగ్గరికి వచ్చాడు. ఏం తెచ్చాడు ఇప్పుడు? ఏం తెచ్చాడు? మళ్ళీ బంగారమును వెండిని బట్టలను తీసుకుని వచ్చాడు. వస్తే నయమాను ఏమంటున్నాడు? నయమాను ఈ బట్టలు తీసుకోమని, అయ్యా ఈ చిన్న కానుకు తీసుకోమని బ్రతిములాడుచున్నాడు. 14 నుంచి చదువుదాం, 14 నుంచి చదువుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతడు దేహము పసిపిల్ల దేహం వలె అయ్యి అతడు శుద్ధుడాయను. దేవుని స్తోత్రం. తర్వాత చదువు. అప్పుడు అతడు ఏమయ్యాడు? పసిపిల్ల దేహం అంటే తన పరివారంతో కూడా, ఎవరంట? తన పనివారితో కూడా దైవజను యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఇందాక కూడా జక్కయ్య యేసు ముందు నిలబడ్డాడు, ఇక్కడ ఎలీసా ముందు నయమాను నిలబడి ఏమన్నాడు? చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైనను నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకున్న వల్లని అతనితో చెప్పగా ఎలీసా ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొను అని చెప్పెను. నయమాను అతనిని ఎంత బతిమాల్లో తీసుకోవట్లేదు ఆ బహుమతం. అతడు ఒప్పుకొనకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలులైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను అర్పింపనని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవడో? నయమాను. చాలండి, చాలు. ఇప్పుడు చూడు ఏమైంది? అతనికి రక్షణ వచ్చింది. ఏకదేవుణ్ణి ఆరాధించుటకు అంగీకరించాడు. కానీ ఆ బహుమానం దైవజనుడు తీసుకున్నాడా? ఈరోజు ఎక్కడికైనా వెళ్ళవనుకో, నీకు వ్యాధి తగ్గిపోయింది కాబట్టి నువ్వేం చేయాలి? అంత పెద్ద కుష్టి రోగం, మందు లేదు రోగం. ఆ రోజుల్లో కుష్టికి మందు లేదు, అన్ని వ్యాధులకి మందు ఉందేమో కానీ కుష్టికి మందు లేదు. ఇంత పెద్ద వ్యాధి తగ్గిపోయింది కాబట్టి ఏం చేయాలి? నీ ఆస్తిలో ఏం చేయాలి? కానుక ఇచ్చేయాలి. ఏం చెప్తారు? స్పాన్సర్ చేయాలి. కానుక కాదు, ఏంటంట? స్పాన్సర్. ఏం చేస్తున్నాడు దైవజనుడు? ఎంత బతిమాలినా సరే ఇంత కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. మరి ఈరోజు దైవజనులు ఏం చేస్తున్నారు బాబు? ఈ మాటలు మీకు నొప్పి కలిగిస్తున్నాయా? తృప్తి కలిగిస్తున్నాయా? నొక్కి మాట్లాడుతున్నందుకు మీకు నొప్పిగా ఉన్నదా? ఒకసారి జ్ఞాపకము చేసుకునండి. ఎందుకు దేవుడు పిలిచాడు? అయితే పక్కదాన్ని కూడా ఏం చేస్తారంట? ఆ యొక్క ఎలీసా సేవకుడైనటువంటి గెహాజీ మాటలన్నీ విన్నాడు. ఇని దైవజనుడు ఈ కానుక తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఇంత పెద్ద కార్యం జరిగిపోయింది. ఏంటంట? ఇంత పెద్ద కార్యము చేసిన కాడ ఒప్పుకోవట్లేదు. ఈ కానుకలో కొంత ఆశిద్దాము అని ఏంటంట గెహాజీ నయమాను వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వెనకాల పరిగెట్టుకెళ్ళాడంట. వెనకాల పరిగెట్టుకెళ్ళి ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇప్పుడే నా దైవజను యొద్దకి ఒక అతిథి వచ్చాడు, వారికి కానుక ఇవ్వటకు నా దైవజను యొద్ద ఏమీ లేదు, కాబట్టి ఒక జతబట్టలో కొద్దిగా బంగారం ఇస్తే ఆయనకి ఇస్తాను నన్ను పంపాడంటే అది ఒక్కటేంటి, ఇంక మొత్తం తీసుకెళ్ళని ఆ గాడిదలతో గుర్రాలతో తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? వెనక తట్టు గదిలో ఉంచిన వెంటనే వచ్చి తిరిగి గెహాజీ ఎలీసా ఎదుట నిలబడ్డాడు. ఎలీసాని గెహాజీ అంటున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాను. అంతటా ఎలీసా
వానితో ఆ మనుషుడు ఆ మనుషుడు తన రథము దిగి తన రథము దిగి ఎదుర్కొంటకు ఎదుర్కొంటకు తిరిగి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నా మనసు నీతో కూడా రాలేదా? నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, ఏంటి? ద్రవ్యమును, ద్రవ్యమును, వస్త్రములను, వస్త్రములను, ఒలీవల చెట్లతో ఒలీవల చెట్ల తోటలను, తోటలను, ద్రాక్ష తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా బాబు? కరోనా వైరస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అందరినీ కరుణించి సువార్త ప్రకటించు. నువ్వు వక్ర మార్గంలో సంపాదించుకుంటే అదేమవుద్ది? నీకు కుష్టి వస్తుంది. ఇంకో ఆ నయమాను కుష్టి పోగొట్టుకున్నాడు, ఆ కుష్టి నీకు కలుగును కాకంటే అక్కడ ఎలీసా కుష్టి కలిగి బయటికి వెళ్ళాడంట అక్కడి నుంచి. మీకు అర్థమైందా? ఈరోజు వక్ర మార్గంలో దండుకున్న వారి పరిస్థితి కూడా ఇంతే. దీంట్లో ఏమాత్రము కూడా సందేహము లేదు. ప్రియులారా, అంతేకాకుండా ఈ ఇద్దరు దైవజనులు కూడా ఏం చేశారు? కానుకలను తిరస్కరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అప్పుడు అది పాత నిబంధన అండి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఇవ్వాలి మనము. అవును, ఇవ్వాలి. కానీ అపోస్తలుడైన పౌలు దేవుడు తనకిచ్చినటువంటి దాంట్లో ఏమీ మిగిల్చుకోకుండా ఏం చేశాడో తెలుసా? తన వద్దకు వచ్చి వారందరికీ ఆయన ఏం చేశాడు? కానుకలు ఇచ్చి పంపించాడు, కానీ తీసుకున్నట్లుగా చూపెట్టలేదు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనం నుంచి చదివితే మనకు ఆ మాటలు కనబడతాయి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతోను దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంట పౌలు గారు? తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి చేసేవాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం జక్కయ్య గురించి. జక్కయ్య యేసుని అంగీకరించిన వెంటనే ఏమిచ్చాడు? తమ ఆస్తిలో సగ భాగమును ఇచ్చేశాడు. ఎక్కడైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 వంతులు ఇచ్చేశాడు. నువ్వేమిస్తున్నావు? ప్రజల దగ్గర పట్టుకుని పోవడానికి, పాపాలు పోగొట్టుకోవడానికి వాళ్ళు వస్తుంటే వాళ్ళ పాపపు సొమ్ముని నువ్వు మూట కట్టుకుంటూ వాళ్ళ కుష్టిని నువ్వు సంపాదించుకుంటున్నావేమో. దైవ సేవ అని పేరు పెట్టినటువంటి వాటి వాళ్ళు ఈ మాటని మీరు జ్ఞాపకము చేసుకోండి. నువ్వు దైవజనుండే అయినను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ అంతరంగంలో మన సాక్షి కలిగి నీతి నియమాలను అనుసరించి నిబంధనకు అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నాను. మీరు నడిచి నయమానికి వచ్చిన కుష్టిని మీ శరీరాలకు తెచ్చుకోకుండా అబ్రహాము శాపాన్ని అందుకుని తన్ని వక్ర మార్గంలోకి తిప్పాలనుకున్నటువంటి ఆ యొక్క అబ్రహాము భార్యని మోసం చేయాలనుకున్నాడు. ఎవరైనా? అబీమెలెకు యొక్క శాపం ఏంటది? గర్భశాపం, సంతానలేమి. అది సంపాదించుకోకుండా ఆఖరివిగా అంత్యదినాల్లో ఉన్నామని మీరు గుర్తుపెట్టుకుని ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పబడ్డటువంటి లాజరు యొక్క పరిస్థితిని మీరు జ్ఞాపకము చేసుకుని దేవుని రాజ్యం కోసము నీతి నిబంధనలు అనుసరించి కానుకలు దండుకోకుండా కష్టపడి ఆత్మలు సంపాదిస్తే మీరు క్రమం తప్పకుండా ఆయన యొక్క క్రమంలో ఉంటారు. లేని ఎడల మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నాడు ఆయన, అక్రమము చేయవారులారా
నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తే, ప్రభువా ప్రభువా మేము నీ పేరట ఏమి ఎలగొట్టాము? దెయ్యాల్ని ఎలగొట్టాము. నీ పేరట ఏం చేశాము? రోగులను స్వస్థపరిచాము అంటే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మీరెవరో నేను ఎరగను. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నాడు. ఆ మాట అనిపించుకుంటారా? లేకుండా బడా నమ్మకమైనటువంటి దాసులారా అని మీరును అబ్రహాము కుమారులే అని లిస్టులోనికి వస్తారా? మీరే ఆలోచన చేసి ఆశీర్వాదపు సొమ్ము ఏదో, శాపము సొమ్ము ఏదో, ఏది కానుక, ఏది స్పాన్సరు, దేన్ని ఉపయోగించాలి, దేన్ని ఉపయోగించకూడదు, వ్యక్తిగత సువార్త ఎంతమందికి చేస్తున్నావు, ఎంతమందిని రక్షిస్తున్నావు, రక్షించబడ్డ వాళ్ళని పక్కదారి పట్టించి వాళ్ళ యొక్క పాటు అంతా నీకు చేటులాగా సమకూర్చుకుంటున్నావేమో. జాగ్రత్త సుమి. యేసు చూస్తున్నాడు. ఆయన నుండి, ఆయన ఎదుట నువ్వు వేసే ఏ వక్ర యాసము పనికిరాదు. ఎక్కడైనా యాసాలు పనిచేస్తాయి కానీ యేసు ఎదుట యాసాలు పనిచేయవు. తోటాలు ఓడదీస్తాడు. జాగ్రత్త. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఈ మాటలతో నువ్వు సరి చేసుకుని సక్రమైన మార్గంలోకి వచ్చి చక్కగా యేసుని వాక్యాన్ని చెప్పు. అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడంట? ఎక్కడ నిలబడతాడు నిన్ను? ఇతడును అబ్రహాము కుమారుడే, బడా నమ్మకమైన దాసుడనే గుంపులోకి, ఇతడును అబ్రహాము కుమారుడనే గుంపులోకి నీవును చేర్చబడతావు. ఈ వాక్యం ప్రకారంగా విశ్వాసులు కానీ సేవకులు కానీ ఏది మంచిది ఏది చెడ్డదని మనము చూసి నీతిని అనుసరించి నడిచిన ఎడల ఆయన నీతి మనకే ప్రాప్తిస్తుంది. ఆయన నీతి మార్గంలో నడిచి ఆయన రాకని మనం ఎదుర్కొందాము. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించునుగాక.